హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ ఇవాళ నుంచి ఏకమైఎస్ అకాడమీలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్లో జాయిన్ అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, ఈ మొబైల్ నెంబర్స్కైనా కాంటాక్ట్ అవ్వండి. లేదా మీరు డైరెక్ట్గా హైదరాబాద్ ఉన్నటువంటి మన ఇన్స్టిట్యూషన్ కూడా విజిట్ చేయొచ్చు. సో ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో ఫ్యాకల్టీ కావచ్చు, కోర్సెస్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీగా ఉంటాయి. అలానే ఈ ఫౌండేషన్ బ్యాచ్ యొక్క మొత్తం ప్రైస్ కూడా డిస్కౌంట్ అయితే ఉంది. కాబట్టి మీరు ఇది మంచి ఆపర్చునిటీ సివిల్ సర్వీస్కి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. సో ఇవాళ మనకు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో దానికి సంబంధించి డిస్కస్ చేసుకుందాము. సో ఇవాళ 23 జూన్కి సంబంధించి ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి బేకీ రివర్. సో బేకీ రివర్ అని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది. అసలు ఏంటి ఈ బేకీ రివర్ అనేది ఏంటి, ఇది ఎందుకు వార్తల్లో ఉంది, ఇది ఏ రాష్ట్రంలో ఉంటుందనేది మనం ఇక్కడ క్లారిటీగా చూసుకోవాలి. అయితే ఫస్ట్ ఇక్కడ చూద్దాం, ద ఫ్లడ్ సిచ్యువేషన్ ఇన్ అస్సాం. సో రీసెంట్గా అస్సాంలో ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ అంటే వరదలు. సో అస్సాం రాష్ట్రంలో ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. సో వాటి వల్ల ఏమైందంటే రీసెంట్లీ వర్సెడ్ యాజ్ ఏ నియర్లీ 1.2 lakh people. 1.2 lakh people in the 20 districts have been affected by the డిలీగ్. సో దీనివల్ల ఈ విపత్తు వల్ల ఇక్కడ వచ్చినటువంటి వరదల వల్ల అస్సాంలోని మొత్తం 20 జిల్లాలు ఉన్నటువంటి చుట్టుపక్కల 20 జిల్లాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి 1.20 ప్రజలు అనమాట. సో 1.20 ప్రజలు, లక్షలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీనివల్ల అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఫ్లడ్స్ వల్ల. ఎక్కడంటే అస్సాం రాష్ట్రంలో. సో ద వాటర్ లెవెల్ ఆఫ్ ది బేకీ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ అబౌవ్ ది డేంజర్ లెవెల్ మార్క్డ్ ఎట్ ది సెవెరల్ ప్లేసెస్ అక్రాస్ ది అస్సాం. ఇది అస్సాం రాష్ట్రంలోని. సో అస్సాం రాష్ట్రంలో మొత్తం కూడా దీనివల్ల ఒక రివర్ అనమాట. రివర్ వెళ్లాల్సిన వాటర్ లెవెల్ కంటే కూడా హై లెవెల్లో వెళ్తున్నాయి వాటర్, అంటే డేంజరస్ లెవెల్లో వెళ్తున్నాయి. ఇది ఒక పెద్ద విపత్తుగా అయితే చెప్పుకోవచ్చు. తర్వాత ద బేకీ రివర్, ఓకే ఇదంతా కరెంట్ ఈవెంట్స్లో ఉంది కాబట్టి చూసాము. అసలు ఈ బేకీ రివర్ అనేది ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది, ఇది ఎక్కడ కలుస్తుంది, ఈ రివర్ దేనికి ట్రిబ్యూట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో బేకీ రివర్ ఒరిజినేట్స్ ఇన్ ది భూటాన్. సో ఇది భూటాన్ దేశంలో, ఇది మన ఇండియాలో అయితే ఒరిజినేట్ కాదు, భూటాన్ దేశంలో ఒరిజినేట్ అవుతుంది. దీని యొక్క జన్మస్థానం వచ్చేసి భూటాన్ దేశంలో. సో అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్. ఇక్కడ చూడండి, ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అంటే కుడివైపున ఉండే. సో బ్రహ్మపుత్ర రివర్కి కుడివైపున ఉండే ఉపనది అనమాట. కాబట్టి బేకీ రివర్ ఈజ్ ఏ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్ అనమాట. సో మనకి బ్రహ్మపుత్ర రివర్కి మేజర్ ట్రిబ్యూటరీస్ తెలుసు అనమాట. పెద్ద పెద్ద రివర్స్ తెలుసు, కానీ చిన్నవి కూడా చాలా చిన్న పాయల్లాగా వచ్చే నదులు కూడా కలుస్తూ ఉంటాయి పెద్ద రివర్స్లో. కాబట్టి అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వచ్చేసి బేకీ రివర్. దీనివల్ల అస్సాం రాష్ట్రంలో కూడా వరదలు అనేవి వస్తూ ఉంటాయి. ఇదే కాకుండా మనకి బ్రహ్మపుత్ర దానికి ఉపనదుల వల్ల అస్సాం రాష్ట్రం మొత్తం కూడా వరదలు వచ్చేసి ఆల్మోస్ట్ మనకి కాజీరంగా నేషనల్ పార్కు, మనాస్, ఆ తర్వాత వచ్చేసి మనాస్ టైగర్ రిజర్వ్, వీటంటిలో కూడా వాటర్ వచ్చేసి చాలా ఎనిమల్స్ అనేవి కూడా చనిపోతూ ఉంటాయి. సో ఒక మజూలీ తెలుసు కదా మీకు, ప్రపంచంలో అతిపెద్ద రివరైన్ ఐలాండ్ కూడా ఇక్కడే ఉందన్నమాట. సో బ్రహ్మపుత్ర నదిలో ఉంటుంది ఐలాండ్ డిస్టిక్, ఎంటైర్ ఐలాండ్ వచ్చేసి ఒక డిస్టిక్ అనమాట. కాబట్టి బేకీ రివర్ అనేది భూటాన్లో ఒరిజినేట్ అవుతుంది, బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీ అనమాట, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. సో తర్వాత ద రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది కురిషు. సో కురిషు రివర్ అని కూడా పిలుస్తారు, దీన్ని కురిషు రివర్ అని కూడా పిలుస్తారు. ఎక్కడంటే భూటాన్లో. సో భూటాన్ దేశంలో పిలుస్తారు. మన ఇండియాలో అయితే బేకీ రివర్ అని పిలుస్తారు, భూటాన్లో అయితే కురిషు రివర్ అని చెప్పేసి పిలుస్తారు. ద లార్జ్ పోర్షన్ ఆఫ్ ది బేకీ రివర్ ఫ్లోస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అస్సాం అండ్ అల్టిమేట్లీ మిక్స్డ్ విత్ ది బే ఆఫ్ బెంగాల్. సో మామూలుగా అయితే ఇది వచ్చేసి మనకి ఈ బేకీ రివర్ అనేది ఎక్కువ శాతం దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియా అనేది అస్సాం రాష్ట్రంలో ఉందన్నమాట. అస్సాం రాష్ట్రంలో ఉంది. తర్వాత వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తుంది. సో బే ఆఫ్ బెంగాల్తో మిక్స్ అయిపోద్ది కదా మనకి బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఉపనది ఇది. సో తర్వాత ఇట్ ఫ్లోస్ త్రూ ది మనాస్ నేషనల్ పార్క్. సో మనాస్ నేషనల్ పార్క్ ఉంది కదా, సో మనాస్ నేషనల్ పార్క్ గుండా కూడా ఇది పోతూ ఉంటుంది. మామూలుగా మనాస్ నేషనల్ పార్క్ గుండా మనాస్ రివర్ కూడా పోతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది కూడా బేకీ రివర్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూట్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్, ఇది అస్సాంలో ఉంటుంది. ఒరిజినేట్ వచ్చేసి ఎక్కడంటే భూటాన్లో. దీనివల్ల ఇప్పుడు వరదలు వచ్చాయి కాబట్టి ఇది వార్తలకు అయితే వచ్చింది. సో ఎక్స్ట్రా టైం మనం అంబికా రివర్ అని చెప్పేసి దాన్ని డిస్కస్ చేసుకున్నాం కదా లాస్ట్ టైం వచ్చేసి మనం ఒక వాటర్ ఫాల్ గురించి, కాబట్టి గిరా వాటర్ ఫాల్ గురించి. కాబట్టి ఇట్లాంటి చిన్న రివర్స్ వార్తల్లో వచ్చినవి అడుగుతూ ఉంటారు, మేజర్గా అయితే అడుగుతూ ఉంటారు. కాబట్టి వీటి మీద బాగా ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి అంబుబాచి మేళా. సో అంబుబాచి మేళా ఇస్ ద వన్ ఆఫ్ ది ఫేమస్ ఫెస్టివల్ ఇన్ స్టేట్ ఆఫ్ ది అస్సాము. అస్సాం రాష్ట్రంలో జరుపుకునే ఫెస్టివల్స్, మనకి బిహు ఫెస్టివల్, సో ఇట్లా చాలా ఫెస్టివల్స్ ఉంటాయి. వాటిలో వన్ ఆఫ్ ది ఫెస్టివల్ వచ్చేసి అంబుబాచి మేళా. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం. అంబుబాచి మేళా అనేది అసలు మేజర్గా దీనికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏముంది, ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని చూద్దాం. త్రీ టెంపరీ క్యాంప్స్ విత్ అడిక్వేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ రీసెంట్లీ సెటప్ ఫర్ డివోటీస్ అండ్ టూరిస్ట్ కమింగ్ టు ది కామాఖ్య. సో కామాఖ్య టెంపుల్ ఫర్ ది అంబుబాచి మేళా. ఈ అంబుబాచి మేళా ఎక్కడ చేస్తారంటే కామాఖ్య టెంపుల్ దగ్గర. సో కామాఖ్య టెంపుల్ ఎక్కడ ఉందంటే అస్సాం రాష్ట్రంలో ఉంది. సో అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి కామాఖ్య టెంపుల్ దగ్గర ఈ అంబుబాచి మేళా అని చెప్పేసి ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేస్తారు.
ఇక్కడ క్యాంప్స్ కూడా ఉన్నాయన్నమాట. 3 టెంపరీ క్యాంప్స్ కూడా నిర్మించారు. దీనికి మొత్తం కూడా సెక్యూరిటీ ఉందన్నమాట. హై లెవెల్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం కూడా ఇన్సర్జెంట్స్ ఎక్కువ ఉంటారు. ఇన్సర్జెంట్స్ కూడా దాడులు జరుగుతాయి కాబట్టి సెక్యూరిటీ కూడా అట్లానే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇట్ ఈస్ అన్ యాన్యువల్ హిందూ ఫెయిర్. సో ఇది హిందూ ఫెస్టివల్ అనమాట. ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక హిందూ ఫెస్టివల్ హెల్డ్ ఎట్ ది హిస్టారిక్ కామాఖ్య టెంపుల్. సో దీన్ని ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే కామాఖ్య టెంపుల్ దగ్గర. సో అస్సాంలో ఉన్నటువంటి శక్తిపీఠం ఇది. శక్తిపీఠాలు అంటారు కదా, సో అట్లా ఇది కూడా శక్తిపీఠం. ఏది కామాఖ్య టెంపుల్, వన్ ఆఫ్ ది శక్తిపీఠం అనమాట. సో ఇక్కడ ఈ కామాఖ్య టెంపుల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు హిందూ ఫెస్టివల్. సో ఇట్ ఈస్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది ఇయర్లీ మెన్స్ట్రుయేషన్ కోర్స్ ఆఫ్ ది గాడెస్ మా కామాఖ్య. సో కామాఖ్య మా కామాఖ్యకి ఆ మెన్స్ట్రుయేషన్ ప్రాసెస్ పరంగా ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. సో మెన్స్ట్రుయేషన్ కోర్స్ ఆఫ్ ది గాడెస్ మా కామాఖ్య. సో కామాఖ్య టెంపుల్ మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ టెంపుల్స్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇది. శక్తిపీఠాస్ అని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇట్లాంటివి చూసుకోండి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇమేజ్లో, ఇది వచ్చేసి అది కామాఖ్య టెంపుల్ అనమాట. ఇది ఆ కామాఖ్య టెంపుల్. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ది నీలాచల్ హిల్స్ అండ్ ది అడ్జాయినింగ్ ది సౌత్ బ్యాంక్ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్ ఇన్ ది గువాహటి. సో గువాహటిలో ఎగ్జాక్ట్లీ కామాఖ్య టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే నీలాచల్ అని చెప్పేసి, నీలాచల్ అనే ఒక కొండలు ఉంటాయి అక్కడ అస్సాం రాష్ట్రంలో. ఆ కొండల మీద ఉంటుందన్నమాట ఏది కామాఖ్య టెంపుల్ అనేది. తర్వాత సదర్న్ బ్యాంక్ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్. తర్వాత వచ్చేసి మనకు వచ్చి సదర్న్ బ్యాంక్ దక్షిణం వైపు అనమాట. బ్రహ్మపుత్ర రివర్కి దక్షిణం వైపు నీలాచల్ పర్వతాల మీద అయితే ఈ టెంపుల్ ఉంది, కామాఖ్య టెంపుల్. తర్వాత ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రివర్డ్ ఆఫ్ ది తాంత్రిక్ ప్రాక్టీసెస్. సో మామూలుగా తాంత్రిక్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, హిందూయిజంలో కొన్ని టెంపుల్స్ దగ్గర తాంత్రిక్ ప్రాక్టీసెస్ ఉంటాయన్నమాట. ఆ తాంత్రిక ప్రాక్టీస్ ఉన్నటువంటి టెంపుల్ వచ్చేసి ఇది కామాఖ్య టెంపుల్ దగ్గర కూడా తాంత్రిక ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ 15 శక్తిపీఠాస్ ఇన్ ఇండియా. సో మన భారతదేశంలో మొత్తం 51 ఉన్నాయి. సో 51 శక్తిపీఠాస్ ఉన్నాయన్నమాట. సో శక్తిపీఠాస్ అనేవి ఉన్నాయి. మనకి తెలంగాణలో కూడా జోగులాంబ ఉంది కదా, జోగులాంబ టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఇట్లా మనకి శక్తిపీఠాస్ అనేవి ఉంటాయి. దేశంలో చాలా దగ్గర ఉన్నాయి, ఉజ్జయిని దగ్గర. సో ఇట్లా అందులో ఉన్నటువంటి మొత్తం 55 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి అనమాట. కామాఖ్య టెంపుల్ కూడా ఒకటి, చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఉమెన్స్ని ఎక్కువగా అలో చేస్తుంటారు ఇక్కడ ఈ ఫెస్టివల్కి. ఈ అంబుబాచి మేళ కూడా చాలా ఫేమస్. ఈ టెంపుల్ కూడా ఎక్కువగా ఉమెన్స్ వెళ్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇది చూసుకోండి. దీనికి సంబంధించి ఈ అంబుబాచి మేళ ఎక్కడ చేస్తారంటే అస్సాం రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు. సో నెక్స్ట్ ఈవెంట్, సో చూడండి సర్మత్ మిసైల్ అని చెప్పేసి ఒక పెద్ద మిసైలు, చాలా హెవీ మిసైల్ ఇది. సో మన ప్రపంచంలో వన్ ఆఫ్ ది హెవీయెస్ట్ మిసైల్ ఏదంటే ఇదనమాట సర్మత్ మిసైలు. ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది. ఇది ఏ దేశానికి సంబంధించింది, అసలు ఎందుకు వార్తల్లో వచ్చింది అనేది చూద్దాం. సో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ రీసెంట్లీ సెడ్ దట్ ది రష్యాస్ న్యూ జనరేషన్ సర్మత్ ఇంటర్కాంటినెంటల్ ballistic missile which are capable of carrying 10 or more nuclear warheads so would soon be deployed for the combat duty. చూడండి ఎంత పెద్ద మిసైల్ ఇది. ఇది రష్యాకి సంబంధించింది అనమాట. కాబట్టి సర్మత్ మిసైల్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే రష్యా. సో రష్యా దేశానికి అయితే సంబంధించింది. ఇక్కడ రష్యన్ ప్రెసిడెంట్ ఏం చెప్పారంటే ఇది ఇంటర్ కాంటినెంటల్ చాలా డిస్టెన్స్ రేంజ్ ఉంటుంది. తర్వాత 10 న్యూక్లియర్ వారియర్స్ని ఒకేసారి తీసుకెళ్తుంది అనమాట. 10 న్యూక్లియర్ వారియర్స్ని ఒకేసారి తీసుకెళ్తుంది. అంత పెద్ద మిసైల్ ఇది, ఏ సర్మత్ మిసైల్ అనేది. సో దీనికి వీళ్ళు ఏం చెప్పారంటే ఇది బల్లిస్టిక్ మిసైల్. సో బల్లిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్ అని ఉంటాయి కదా. బల్లిస్టిక్ మిసైల్ అంటే అప్పర్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇక్కడ నుంచి లాంచ్ చేసామనుకోండి. సో మామూలుగా ఇది వచ్చేసి ఇక్కడ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి టార్గెట్ ఉంది, ఇక్కడ టార్గెట్ ఇది అప్పర్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అయితే ఈ మిసైల్ ఇక్కడ నుంచి అప్పర్ లేయర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి హిట్ చేస్తుంది అనమాట. టార్గెట్ హిట్ చేస్తుంది. సో దాన్ని బల్లిస్టిక్ మిసైల్ అంటారు. అయ్యే క్రూయిజ్ మిసైల్స్ అయితే డైరెక్ట్ ఇలా వచ్చి ఇలా హిట్ చేసేస్తాయి. సో కాబట్టి ఈ డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి బలిస్టిక్ మిసైల్కి క్రూయిజ్ మిసైల్స్కి. కాబట్టి ఫస్ట్ మనకు తెలియాలి అది బలిస్టిక్ మిసైల్ లేకుంటే క్రూయిజ్ మిసైల్ అని. తర్వాత ఇది కాంబట్ డ్యూటీ కోసం అనమాట. వాళ్ళకి సెక్యూరిటీ పరంగా రక్షణ కోసం ఆ మిసైల్ని అయితే వాళ్ళు పెట్టుకున్నారు. చాలా పెద్ద మిసైల్, డేంజరస్ కూడా. తర్వాత RS-28. సో RS-28 సర్మత్ ఈజ్ ఆ రష్యాస్ న్యూ జనరేషన్ ఇంటర్కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్. అంటే ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి అంటే అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఇంటర్కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్లో ఇది వచ్చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే RS-28 సర్మత్ మిసైల్ కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఇంటర్కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్ న్యూక్లియర్ వారియర్స్ని ఒకేసారి తీసుకెళ్తుంది, 10 న్యూక్లియర్ వారియర్స్ని. సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ ది 10 or more న్యూక్లియర్ వారియర్స్. సో 10 లేదా అంతకంటే ఎక్కువ న్యూక్లియర్ వారియర్స్ని ఒకేసారి అయితే ఇది తీసుకెళ్తుంది అనమాట. తర్వాత ఇట్ ఈస్ డిజైన్డ్ అండ్ బిల్డ్ బై ది మేకవ్ రాకెట్ డిజైన్ బ్యూరో. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే ఇక్కడ చూడండి, దీన్ని ఎవరంటే మేకియావ్. సో మేకియావ్ రాకెట్ బ్యూరో. సో రాకెట్ డిజైన్ బ్యూరో అని చెప్పేసి రష్యాకి సంబంధించిన ఒక సంస్థ అనేది దీన్ని అయితే తయారు చేసింది అనమాట. తర్వాత ఇట్ హ్యాస్ ఏ రేంజ్ అబౌట్ ది 18,000 కిలోమీటర్స్. చూడండి ఎంత పెద్ద రేంజ్ ఇది. మామూలుగా మన బ్రహ్మోస్ మిసైలే
5000 7000 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ హైపర్సోనిక్ది ఈ సర్మత్ మిసైల్ అనేది చూడండి మన ప్రపంచంలో డేంజరస్ మిసైల్ ఇది. అంటే ఆల్మోస్ట్ మనకి 18,000 కిలోమీటర్స్ వరకు ఇది టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. సో 18,000 కిలోమీటర్స్ అంటే చాలా డిస్టెన్స్. ప్రపంచం ఇప్పటివరకు ఇంత దూరం వెళ్ళే వెపన్ మిసైల్స్ అనేవి మనం ఇప్పుడు కూడా డిస్కస్ చేయలేదు ఎప్పుడు కూడా. సో కాబట్టి రేంజ్ ప్రకారం చూసుకుంటే 18,000 కిలోమీటర్స్ వెళ్తుంది. తర్వాత ట్రావెల్ స్పీడ్ అనమాట, ఎంత స్పీడ్ వెళ్తుందంటే 25,500 kmph. అంటే ఒక అవర్కి ఇది ఒక గంటకి 25,000 కిలోమీటర్లు వెళ్తుంది అనమాట. సో 25,000 కిలోమీటర్ దూరంతో కిలోమీటర్ వేగంతో వెళ్తుంది అనమాట, KMPH వేగంతో వెళ్తుంది. తర్వాత దీనికి ప్రొపల్షన్ అంటే 3 స్టేజ్ అనమాట, లిక్విడ్, ఫీల్డ్. సో లిక్విడ్ 3 స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్ అంటే మనకు తెలుసు సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఇట్లా ఉంటాయి కదా. సో ఆ విధంగా ర్యాకెట్కి సంబంధించి. కాబట్టి ఈ విధంగా ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ వెపన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, మిసైల్ అని చెప్పేసి. సో ఇది డిస్టెన్స్ వచ్చేది 18,000. సో 18,000 కిలోమీటర్ దూరం వెళ్తుంది. 25,500 kmph స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. కాబట్టి ఇది ఎవరికి సంబంధించిందంటే రష్యా వాళ్ళకి సంబంధించింది. ఇది కాంబూట్లో పెట్టుకున్నారు వాళ్ళు, సో రక్షణగా పెట్టుకున్నారు. సో దాన్ని చూస్తే ఏమవుతుందంటే మిగతా దేశాలకి వణుకు వస్తుంది. సో అంత పెద్ద మిసైల్ ఇది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అయితే రిలీజ్ అయింది. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ గురించి క్లారిటీగా డిస్కస్ చేస్తాను. మన ఇండియాకి సంబంధించి ర్యాంక్ ఎంత ఉంది, ప్రపంచంలో ఏ కంట్రీ టాప్లో వచ్చింది, తర్వాత మన ఇండియా నైబర్ కంట్రీస్తో పోల్చుకుంటే ఎలా ఉందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఇండియా ర్యాంక్ రేట్ది 127 అవుట్ ఆఫ్ ది 146 కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెండర్ ప్యారిటీ. సో an improvement 8 places from the last year according to the రీసెంట్లీ పబ్లిష్డ్ జెండర్ గ్యాప్ రిపోర్టు. సో జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనమాట. సో రీసెంట్గా ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ తీసుకొచ్చారు కదా. ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రీసెంట్గా తీసుకొచ్చారు యాన్యువల్గా. ఇది ప్రతి సంవత్సరం తీసుకొస్తారనమాట. ప్రతి సంవత్సరం తీసుకొచ్చే జెండర్ గ్యాప్ రిపోర్ట్లో లాస్ట్ ఇయర్ కంటే కూడా 3 స్పాట్స్ 8. సో లాస్ట్ ఇయర్ కంటే 8 ప్లేసెస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చి ఇప్పుడు ఇండియాకు ర్యాంక్ ఎంత అంటే మొత్తం 127. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 127 ప్లేస్ అయితే వచ్చిందనమాట, 127. సో 127 ర్యాంక్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రిలీజ్డ్ యాన్యువల్లీ బై ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే 2006. సో 2006 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. తర్వాత ఇట్ మెజర్స్ ది జెండర్ ప్యారిటీ ఇన్ ది 146 కంట్రీస్ అనేది అక్రాస్ 4 ఏరియాస్. మామూలుగా ఈ జెండర్ గ్యాప్కి సంబంధించి ఇది మొత్తం 146 దేశాల్లో సర్వే అనేది తీసుకుందనమాట. సర్వే తీసుకుని 4 ఏరియాస్లో ఒక 4 రంగాల్లో ఇది చెక్ చేస్తుంది, అంతా మెజర్ చేస్తుంది. దాన్ని బట్టి దేశానికి ర్యాంక్ అనేది ఇస్తుందన్నమాట. సో మేజర్గా ఏరియాస్ ఏమున్నాయంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అనేది ఆపర్చునిటీ ఒకటి, తర్వాత ఎడ్యుకేషన్ అటైన్మెంట్ కావచ్చు, తర్వాత హెల్త్ అండ్ సర్వైవల్, తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఈ 4 అనమాట. ఉమెన్స్ పరంగా ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా వస్తున్నాయి, హెల్త్ పరంగా వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుంటారు. పార్టిసిపేషను, వాళ్ళ ఎకనామిక్ పార్టిసిపేషను, సో ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉన్న అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా పాల్గొంటున్నారు, ఇవన్నీ కూడా ఈ ఏరియాస్ని మెజర్ చేసి కంట్రీస్కి ర్యాంక్ అనేది వీళ్ళు ఇస్తారనమాట. ఎవరు ఇస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇస్తుంది. అయితే ఇప్పుడు మనం దానికి సంబంధించి చూద్దాం. ద ఇండెక్స్ ర్యాంక్ ఇండియా నైబరింగ్ కంట్రీస్. సో మన ఇండియాకి ఎంత వచ్చింది 127. సో ఇండియాకి అయితే 127 అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీస్కి ఏ ర్యాంక్స్ వచ్చాయి చూద్దాం. సో ఇక్కడ పాకిస్తాన్కి 142, బంగ్లాదేశ్ 59 వచ్చింది, చైనాకి 107, నేపాల్ 116, శ్రీలంక వచ్చేసి 115, భూటాన్ వచ్చేసి 103 అనమాట. ఎక్సెప్ట్ పాకిస్తాన్ తప్ప రిమైనింగ్ దేశాలన్నీ కూడా ఇండియా కంటే మంచి పెర్ఫార్మెన్స్ చేశారనమాట. పాకిస్తాన్ ఒకటే మనకంటే చాలా బ్యాడ్ పెర్ఫార్మెన్స్. సో రిమైనింగ్ అంతా కూడా కరెక్ట్ పెర్ఫార్మెన్స్ చేశాయి. అయితే ఇక్కడ చూడండి, ఏ కంట్రీ టాప్లో వచ్చిందంటే ఐస్లాండ్. సో ఐస్లాండ్ తెలుసు కదా మీకు. ఐస్లాండ్ ఈస్ ద మోస్ట్ జెండర్ ఈక్వల్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఫర్ ది 14th కాన్సిక్యూటివ్ ఇయర్, ద ఓన్లీ వన్ టు హ్యావ్ ది క్లోజ్డ్ మోర్ దాన్ ది 90% ఆఫ్ ఇట్స్ జెండర్ గ్యాప్. ఇక్కడ చూడండి, ఐస్లాండ్ అనేది ప్రపంచంలోనే మనకి మోస్ట్ జెండరు. సో ఇక్కడ చూడండి, జెండర్ ఈక్వల్ కంట్రీ అనమాట. అంటే అక్కడ ఉమెన్కి మెన్కి మధ్య ఎటువంటి భేదం లేకుండా ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. తర్వాత ఇది మొదటిసారి కదా ఐస్లాండ్ రావడం, 14వ అనమాట. ఈ రిపోర్ట్లో 14వ ఈ విధంగా అయితే రావడం జరిగింది. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇట్లా చూడండి కంప్లీట్గా. సో 14th కాన్సిక్యూటివ్ ఇయర్ అనమాట. ఈ విధంగా ఐస్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో అయితే రావడం. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కెనరీ ఐలాండ్. సో కెనరీ ఐలాండ్ అని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. సో రీసెంట్లీ మోర్ దాన్ 30 migrants ఆర్ ఫియర్ డెడ్ ఆఫ్టర్ ఏ స్మాల్ బోట్ ఎడిట్ ఉంది స్పెయిన్స్ కెనరీ ఐలాండ్ శాంకు. సో రీసెంట్గా ఆఫ్రికా నుంచి కొంతమంది
ఈ కంట్రీ ఐలాండ్కి వెళ్తూ ఉంటే బోట్ అనేది సముద్రంలో పడిపోయి చనిపోయారు అనమాట. అయితే మైగ్రేషన్ అవుతూ ఉంటారు ఎక్కువ, ఎందుకంటే ఆఫ్రికా కంట్రీస్ ఎక్కువ టెర్రరిస్ట్ కంట్రీస్, టెర్రరిస్ట్ ఇన్ఫెక్టెడ్ కంట్రీస్ కాబట్టి ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది టెర్రరిజం. వాటి వల్ల ఆ కుటుంబాలు అక్కడ జీవించలేక వేరే దేశాలకి వలస వెళ్తూ ఉంటారు. కానీ వలస వెళ్ళేటప్పుడు ఆ కంట్రీస్ యాక్సెప్ట్ చేయవన్నమాట. కాబట్టి వాళ్ళు ఇల్లీగల్గా బోట్లు తీసుకుని వెళ్తూ ఉంటారు, ఈ ప్రమాదాలు జరిగి చనిపోతూ ఉంటారు. సో అయితే ఇక్కడ చూడండి ఆఫ్రికా, ఇది మొరాకో కంట్రీ, ఎగ్జాక్ట్లీ చూడండి ఇక్కడ కంట్రీ ఐలాండ్ అనమాట. ఈ లొకేషన్ కదా ఇది కంట్రీ ఐలాండ్, అంటే ఈ ఆఫ్రికన్ కంట్రీకి వెస్ట్ సైడ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఇట్ ఈజ్ ఏ ఆర్కీపెలాగో లొకేటెడ్ ఇన్ ది అట్లాంటిక్ ఓషన్. సో ఆర్కీపెలాగో అంటే తెలుసు కదా మీకు, ఆర్కీపెలాగో అంటే చైన్ ఆఫ్ ఐలాండ్స్. ఇది ఎక్కడ ఉంటుందంటే అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది కంట్రీ ఐలాండ్ అనేది. తర్వాత ఇట్ ఈస్ అబౌట్ ది 1300 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ ది మెయిన్లాండ్ ఆఫ్ స్పెయిన్. సో స్పెయిన్కి ఇది ఎంత దూరంలో ఉందంటే 1300 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట, దేనికి స్పెయిన్కి. తర్వాత 1500 కిలోమీటర్స్ వెస్ట్ ఆఫ్ ది అట్లాంటిక్ కోస్ట్ మొరాకో. సో ఈ మొరాకో నుంచి 115 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట, ఏది కంట్రీ ఐలాండ్ అనేది ఉంటుంది. తర్వాత కంట్రీ కరెంట్స్ ఉన్నాయి కదా, ఓషన్ కరెంట్స్, దాని పేరు మీదగానే పెట్టారు. తర్వాత చూసుకుంటే దీస్ ఐలాండ్స్ వర్ ది ఫార్మ్డ్ బై ది వోల్కానిక్ ఎరప్షన్స్ మిలియన్ ఇయర్స్ ఎగో. ఈ ఐలాండ్స్ అనమాట కంట్రీ ఐలాండ్స్ అనేవి ఒకప్పుడు వోల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఏర్పడినటువంటి ఐలాండ్స్ అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. జాగ్రఫీ లొకేషన్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది, ఆఫ్రికాకి వెస్ట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైటానిక్ టూరిస్ట్ సబ్మెర్సెల్. సో రీసెంట్గా టైటానిక్ సముద్రంలో మునిగిపోయింది కదా, సముద్రంలో మునిగిపోయిన తర్వాత దాన్ని చూడడానికి కొంతమంది టూరిస్టులు లాగా మిలీనియర్స్ అనమాట, బాగా రిచ్ పీపుల్ కొంతమంది బయలుదేరారు, ఒక 5 మంది బయలుదేరారు. వాళ్ళందరూ కూడా ఒక సబ్మెర్సల్లో వెళ్ళారనమాట. వెళ్ళినప్పటికీ ఇవాళ అయితే వాళ్ళు వెళ్ళి 2 days అయింది, ఇప్పటికి 3 days ట్రిప్ అనమాట, మొత్తం 98 hours ఆక్సిజన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళైతే చనిపోయారని చెప్పేసి నిర్ధారణ అయితే చేశారు, అది కనిపించదని చెప్పేసి. సో దానికి సంబంధించి చూద్దాం. రీసెంట్లీ ఇది టైటానిక్ కాదు, టైటానిక్ చూడడానికి వెళ్ళినప్పుడు సబ్మెర్సల్ పేరు, ఇది సబ్మెర్సల్, దీంట్లో వెళ్తారు వాళ్ళు సముద్రం అడుగు భాగానికి. దీని పేరు వచ్చేసి టైటాన్ అనమాట, దీని పేరు టైటాన్. దేన్ని చూడడానికి వెళ్ళారంటే టైటానిక్ని చూడడానికి వెళ్ళారు, సముద్రం అడుగు భాగంలో ఉన్నటువంటి టైటానిక్ని. సో ద వెజల్ వెంట్ మిస్సింగ్ ఇన్ ది ఏరియా ఆఫ్ ది టైటానిక్ బ్రెక్కింది నార్త్ అట్లాంటిక్. సో వీళ్ళు నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఈ సబ్మెర్సల్ని తీసుకెళ్లారు, టైటానిక్ లోపల ఎక్కడో చూడడానికి విహారయాత్రలాగా వెళ్ళారు. ఇందులో మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి 2 మిలియనర్స్ ఉన్నారు, ఒక ఫాదరు వాళ్ళ సన్ ఉన్నారు. తర్వాత కొంతమంది అమెరికాకి సంబంధించిన యుఏఈకి సంబంధించిన మిలియనర్స్ ఉన్నారు. తర్వాత ఓషన్ గేట్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థ వాళ్ళే తీసుకెళ్ళారనమాట, దానికి ఒక ఫౌండర్ కూడా ఇందులోనే ఉన్నారు. సో వీళ్ళందరూ అయితే ఆచూకీ కనిపించలేదు, 2 days వరకు వెతికారు వీళ్ళ కోసం. సో ఫైనల్గా అయితే వీళ్ళు చనిపోయారని చెప్పేసి నిర్ధారణ చేసిన న్యూస్లో. సో ఇది వార్తల్లో ఉంది. వాళ్ళు వెళ్ళినటువంటి ఈ సబ్మెర్సల్ పేరు వచ్చేసి టైటాన్ అనమాట. సో టైటాన్ అనేది వాళ్ళు వెళ్ళినటువంటి జలంతర్గామ లాంటిది. వాళ్ళు ఎందుకోసం వెళ్ళారంటే టైటానిక్ని చూడడానికి వెళ్ళారనమాట. సో ఇప్పుడు సబ్మెర్సల్ గురించి చూద్దాం, ఇది ఇంపార్టెంట్. సబ్మెర్సల్ ఈజ్ ఏ స్మాల్ బోట్ ఆర్ అదర్ క్రాఫ్ట్ డిజైన్డ్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ది రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్. మామూలుగా ఓషియన్, సో సముద్రంలో ఒక మహాసముద్రాల్లో ఎక్స్ప్లోరేషన్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి ఇటువంటి సబ్మెర్సల్ అయితే వాడుతూ ఉంటారు, ఎక్కడ తక్కువ లోతులో ఉన్న షిప్స్ వాటి గురించి సెర్చ్ చేయడానికి. సో ఇట్ ఈస్ మోర్ లిమిటెడ్ టు ది మూమెంట్ అండ్ హౌ లాంగ్ కెన్ స్టే అండర్ ది వాటర్. సో దీంట్లో ఏమంటే మన సముద్రంలోకి వెళ్ళే కొద్దీ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ ప్రెజర్ అనేది ఎక్కువగా లేకుండా ఉండడం కోసం ఈ సబ్మెర్సల్ని యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏ సబ్మెర్సల్ నీడ్స్ ఏ మదర్ షిప్ దట్ కెన్ లాంచ్ అండ్ రికవర్ ఇట్. సో మామూలుగా ఈ సబ్మెర్సల్ మొత్తానికి ఒక మదర్ షిప్ ఉంటుంది, అది లాంచ్ చేస్తుంది అనమాట, దాంట్లో నుంచి ఇది వెళ్తుంది లోపలికి, సముద్రంలో తీసుకెళ్తుంది, మళ్ళీ దానికి డిటాచ్ అవుతుంది, దాని ద్వారా అయితే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చనిపోయారని చెప్పేసి వీళ్ళైతే నిర్ధారించారు. అందరూ కూడా మిలియనర్స్, సో ధనవంతులు అనమాట వాళ్ళందరూ. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.